హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో వస్తానండి. అదేనండి, జీడిపిక్కలు ఎలా కాల్చుకోవాలి, వాటిని ఎంత సులభంగా కాల్చుకోవాలి ఈరోజు అయితే చెప్పబోతున్నాను. ఇంకా జీడిపప్పుతో మనకి ఈరోజు చిక్కీ అయితే చేసుకుందాం. కానీ మన వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారండి చాలా మంది. మన వీడియోని అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. చాలా మన వ్యూస్ కూడా చాలా తగ్గిపోయినాయండి. ఒకసారి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఇక నన్ను అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇక మీ సపోర్ట్ ఇంకా ఎలా ఉంటే నేను చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తానండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మనం జీడిపిక్కలను ఎలా కాల్చుకోవాలో, మన చిక్కీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక పదండి. ఇక చూసారు కదా, మన తోటలోంచి అయితే జీడిపిక్కలు అయితే తీసుకున్నామండి. ఒకసారి అయితే చూడండి. అక్కడ తోటలోనే జీడిపిక్కల వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇప్పుడైతే ఇంకా జీడిపిక్కలు అనేది అయితే తెచ్చుకున్నాను నేను. చూడండి, నేనైతే 2 కేజీలు జీడిపిక్కలు అనేది అయితే తెచ్చుకున్నాను. చూసారు కదా. ఇక ఈ జీడిపిక్కలు అనేది అయితే బాగా ఎండబెట్టుకోవాలండి. అప్పుడే మనకైతే బాగా కాలుతాయండి జీడిపిక్కలు అనేవి. చూసారు కదా, ఈ ఎండలో అయితే ఒక 5 days అనేది అయితే బాగా ఎండబెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా మనకి రెడ్గా అయితే అయిపోవాలి, ఎర్రగా అయిపోవాలి. అప్పుడు మనకి కాల్చుకున్న పిక్క అనేది చాలా బాగుంటుంది జీడిపప్పు అనేది. ఇక ఇవి అయితే మనం కాల్చుకుందాం, పదండి. ఇక చూసారు కదండి, ముందు మన జీడిపిక్కలు కాల్చుకోవడానికి ఇలా ఒక జీబ్ అయితే వేసుకోవాలండి. ఇదైతే కొబ్బరి మట్టలకు ఉండే జీబ్ అండి. మీరు చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. ఫస్ట్ కింద ఇలా జీబ్ అయితే వేసుకోవాలి. ఇక ఈ జీబ్ మీద అనేది అయితే మనం ఈ జీడిపిక్కలు అనేది అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ జీబ్ మీద మన జీడిపిక్కలు అనేది అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా పల్సగా అనేది వేసుకోవాలి. ఇక చూసారు కదండి, మన జీడిపిక్కలు అయితే ఇలా వేసుకున్నాం. జీబ్ మీద ఇంకా వీటి మీద అయితే కమ్మలు పెట్టి అయితే కాల్చుకుందాం. ఇంకా చూసారు కదా, మన కొబ్బరి కమ్మలు అయితే తీసుకున్నాం. వీటిని అయితే దీని మీద అయితే కాల్చుకోవాలి. చూసారు కదా, జీడిపిక్కలు అయితే చాలా జాగ్రత్తగా అయితే కాల్చుకోవాలండి. ఎందుకంటే ఈ కాల్చుకున్నప్పుడు అయితే మొహం మీద అయితే పడిపోతాయి. చూడండి, ఇంక మంట అయితే పెట్టేసాను. ఇక చూసారు కదా, మనం మంట అయితే వేసుకున్నాం. కింద జీడిపిక్కలు అనేది అయితే కాలిపోతుంది. చూసారు కదా, ఎంత మంట అయితే వేసుకున్నాం. భోగి మంటలు అయితే వేసుకున్నాం. మీదకి వచ్చేస్తుందండి మంట అయితే. ఇక చూసారు కదా, మంట అయితే మీదకి అయితే వచ్చేస్తుంది. ఇంకా చూసారు కదా, మన జీడిపిక్కలు అనేది అయితే కాలుతున్నాయి. ఇక జీడిపిక్కలు కాల్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే ఆ జీడిపిక్కలు అనేది అయితే పేలుతాయండి. మీదకైనా మొహం మీదకి అయితే తోలుతుంది. చూసారు కదా, మన జీడిపిక్కలు అయితే కాలుతున్నాయి. ఇక చూసారు కదా, మన జీడిపిక్కలు అయితే కాలిపోతున్నాయండి. ఇలా కర్ర తీసుకుని వీటిని అయితే ఇలాగా అటు ఇటు తిప్పుకోవాలండి, మొత్తం మాడిపోకుండానే. చూసారు కదా, కింద జీబ్ వేయడం వల్ల పిక్కలు అనేది అయితే చూసారు కదా, మనకి ఎప్పుడే సగం అయితే కాలిపోయి. చూసారు కదా, ఇంకా మనకి తాటికమ్మ పెడితే ఇంకా బాగా అయితే కాలుతాయండి. చూసారు కదా, ఇంకా తాటికమ్మ అయితే పడేసాను. పిక్కలన్నీ అయితే సగం ఆల్మోస్ట్ సగం కాలిపోయి, ఇంకా మిగతా కూడా కాలాలి. ఇక చూసారు కదండి, మన పిక్కలు అయితే కాలిపోతున్నాయి. ఈ పిక్కలు కాల్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే ఈ అయితే కాలుతాయి. ఎండాకాలంలో కూడా కాల్చుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చూసారు కదా, మన పిక్కలు అయితే ఎలా కాలుతున్నాయో. ఈ జీడి పిక్కల గురించి మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలండి. ఏంటంటే, చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఈ జీడి పిక్కల వల్ల మా ఊరు అంతా కాలిపోయిందండి. ఎందుకంటే ఎవరో జీడి పిక్కలు ఎలా కాల్చుకుంటే అప్పట్లో తాటేకి పాకలు ఉన్నాయి కదా, ఆ పాకల వల్ల ఒక పాక అయితే కాలిపోతే మా ఊరు అంతా కాలిపోయిందంటండి. మా చిన్నప్పుడు అనేది మా ఊరు మొత్తం అలాగా కాలిపోయిందంట. అందుకే ఈ జీడిపిక్కలు కాల్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పటికీ మా ఊర్లో చెప్తారు, ఎప్పుడు జీడిపిక్కలు కాల్చుకుని ఎలా జరిగిందిరా మన ఊర్లోనే, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. మా చిన్నప్పుడు అలా కాలిపోయిందంట. ఇంకా ఆ విషయం చెప్తే మాకు అందుకేనండి మా ఊరు చాలా జాగ్రత్తగా అయితే జీడిపిక్కలు అయితే కాల్చుకోవాలి. ఇవైతే చాలా డేంజర్. చూసారు కదా, నీతగా అయితే పేలుతాయి. ఇంకా మా ఊరు స్టోరీ మా ఊరు ప్రతి కుర్రోడికి తెలిసింది. జీడిపిక్కలు కాల్చుకుంటే మా ఊరు అయితే కాలిపోయిందంట. చూసారు కదా, మన జీడిపిక్కలు అయితే సగం అయితే కాలిపోయి. చూసారు కదా, ఎంత మంట అయితే వస్తుందో. ఇక చూసారు కదా, మన జీడిపిక్కలు అయితే చాలా కాలిపోయినండి. మొహం అంతా కాలిపోతుంది. మన ఈ ఎండకి, ఈ కింద ఎండకనే. చూసారు కదా ఎలా పేలుతున్నాయో. మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి, లేకపోతే మొహం వెనకనేది అయితే చీదేస్తే. చూసారు కదా, మన పిక్కలు ఆల్మోస్ట్ ఇంకా కాలిపోయినాక వీటిని అయితే తీసుకోవడమే. ఇక చూసారు కదా, మన జీడిపిక్కలు అనేది అయితే కాలిపోయినాక వీటిని అయితే ఆరిపించుకోవాలి. ఇప్పటికే నలుపు, ఇంకా ఇప్పటికే నల్లగొండానికి ఈ ఎండ దెబ్బకి ఇంకా నల్లగైపోతానండి బాబు. ఇంక చూసారు కదా, మన జీడిపిక్కలు అయితే కాలిపోయి పైన ఎండ కింద మంట ఏటోరండి. చూసారు కదా, చాలా కష్టపడి అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం కాల్స్తేనే. చూసారు కదా, జీడిపిక్కలు అయితే కాలిపోయి వీటిని అయితే ఇంకా తీసుకుందాం. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఇంకా బాగా కాలిపోతే ఇంకా మాడిపోతాయండి. ఇంకా చూసారు కదండి, మన పిక్కలు అయితే కాల్చుకున్నాం. ఎండలో చాలా కష్టపడి అయితే మన పిక్కలు అయితే కాల్చుతాం. చూసారు కదా,
మనం పూర్తిగా పిక్కన అనేది అయితే పూర్తిగా కాల్చుకోకూడదండి, కొంచెం అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే ఫుల్గా కాల్చితే మొత్తం లోపల ఉన్న జీడిపప్పు అనేది అయితే మారిపోద్ది. ఇంకా ఈ పిక్కలు అయితే మనం అయితే కొట్టించుకుందాం. చూసారు కదా, ఇంకా ఇలా ఒక కర్ర తీసుకుని రాయి పైన కొట్టుకోవాలి. చూడండి, చూసారు కదా, ఇంకోండి చూసారు కదా జీడిపప్పు అనేది అయితే ఎలా వచ్చిందో చూసారు కదా. ఇక దీనిపైన తొక్కన అయితే తీసుకోవాలి. చూసారు కదా మన జీడిపప్పు అనేది అయితే ఎలా ఒలుసుకోవాలండి. నీట్గా అయితే వస్తుంది, చాలా అంటే చాలా బాగా అయితే కాలనీ అండి పిక్కలు అనేది. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉంది తినైతే చూపుతాను. దీనిపైన ఉన్న పొరను అయితే తీసుకోవాలండి, లేకపోతే నూరు అనేది పొగ్గిపోద్ది. ఇంకా చూసారు కదా, చాలా బాగుందండి జీడిపప్పు అనేది, చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఇంకా ఈ పిక్కలు అనేది అయితే కొట్టేసుకుందాం. ఇంకా చూసారు కదా జీడిపప్పు అనేది అయితే ఒలుసుకుంటున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నాకైతే హెల్ప్ చేసేస్తున్నారండి. జీడిపప్పు అనేది కర్రలు ఏమైనా తాడికెళ్తే కొట్టేస్తున్నారు, కొత్త రకంగానైతే. చూసారు కదా, ఇంకా మన జీడిపప్పు అనేది అయితే మొత్తం అనేది అయితే కొట్టేసుకుందాం. ఇంకా చూసారు కదా మనం ఎలా రాయమని పెట్టుకుని అయితే కొట్టేస్తున్నాం. ఇంకోండి ఈ జీడిపప్పు అనేది అయితే చూడండి ఒకసారి మనకైతే ఫుల్గా అయితే కాలిపోయింది, మాడిపోయింది. ఈ జీడిపిక్కలు కొట్టినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే ఈ చేతులకి మనకి ఇలా మసిలు అయితే అండిగిపోద్ది, జీడి అయితే అండిగిపోద్ది, చేతులు అనేది అయితే పొగ్గిపోతే చాలా జాగ్రత్తగా అయితే కొట్టుకోవాలి. చాలా జీడిపప్పు అనేది అయితే ఇలా మాడిపోయింది. చూసారు కదా, ఈ పప్పు అయితే మొత్తం అయితే కొట్టేస్తున్నాం, సగం అయితే ఒలుసుకున్నాం అప్పుడే. చూసారు కదా, ఇంకా ఇవన్నీ అయితే ఇంకా కొట్టేసుకుందాం. చూసారు కదా జీడిపిక్క అనేది ఇలా వెనక తిప్పి అయితే కొట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా కాకుండా ఇలాగ బ్యాక్ తిప్పి జాయిగా అనేది అయితే కొట్టుకోవాలి, అప్పుడే సరిగ్గా పప్పు అనేది అయితే వస్తుంది. ఇవ్వండి చూసారు కదా, ఇలా పెట్టుకుని కొట్టుకుంటే జీడిపప్పు అనేది అయితే బాగా వస్తుంది. చూసారు కదా జీడిపప్పు అనేది. ఇక చూసారు కదండి మా కుక్క అనేది మనం చెప్పాను కదండి, నా ప్రతి వీడియోలో అయితే ఉంటుంది. దాని పేరు అయితే బొంటు. మీకే కానీ కుక్క ఉంటే దాని పేరు ఏంటో కమెంట్ అయితే చేయండి. ఇక చూసారు కదండి మన జీడిపప్పు అయితే తీసుకున్నాం. ఒకసారి చూసారు కదా, మనకి 2 కేజీలు జీడిపిక్కలు కాలితే ఒక పావు జీడిపప్పు కూడా రాలేదు. చూసారు కదా, కానీ జీడిపప్పు మాత్రం బాగా అయితే చూసారు కదా మంచి షేప్లో అయితే వచ్చిందండి. చూసారు కదా, మన 2 కేజీల పప్పు అయితే కాల్స్తే మనకి అందులో సగం కూడా రాలేదు. ఇంకా ఈ జీడిపప్పుతో మనం ఇంకా చిక్కీ అనేది అయితే చేసుకుందాం. చేతులు అయితే చూసారు ఎలా అయిపోయినా నీట్గా కడిగేసుకుని ఇంకా మన చిక్కీ అయితే ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ఇంకా మనకు ముందుగా జీడిపప్పు చిక్కీ చేసుకోవడానికి అనేది అంటే ముందుగా మనం బెల్లం అయితే తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే మనం కోరుకుందామండి బెల్లం అనేది. చూసారు కదా, ఇంకా ఈ బెల్లం అనేది అయితే కోరుకుందాం. ఇంకెలా ఈ బెల్లం అనేది అయితే కోరుకుందాం. చూసారు కదా, ఇంకా మన బెల్లాన్ని అయితే ఇలాగ నీట్గా అయితే కోరుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా అయితే. ఇంకా మన బెల్లాన్ని అయితే ఇలా కోరేసుకుందాం చిన్న ముక్కల్లాగా. ఇంకా ఈ బెల్లం లాగే మీ మనసు కూడా తీగా ఉంటుందని ఆశిస్తూ మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన బెల్లం అయితే ఇలా నీట్గా కోరేసుకుందాం చిన్న ముక్కలుగా. ఇంకా ఆ జీడిపప్పు అనేది నేను 1 కేజీ బెల్లం అయితే కోరుకుంటున్నాను. చూసారు కదా బెల్లం అయితే ఎంత బాగుందో, ఇలా నీట్గా అయితే కోరేసుకోవాలి. నీట్గా కోరేసుకుందాం. ఇంకా మనం చిక్కీ చేసుకోవడానికి ఇలా పొయ్యి అయితే వెలిగించుకున్నామండి. ఇంకోండి మన బెల్లం కూడా నీట్గా తిరిగేసుకున్నాం. ఇంకా ఫస్ట్గా ముందుగా అయితే ఇలా ఒక మూగుడు అనేది అయితే మనం పెట్టేసుకోవాలి ఇలాగా. చూసారు కదా మూగుడు అయితే పెట్టేసుకున్నాం. ఇంకా మూగుడు అనేది అయితే బాగా కాలాలి. పెనం అనేది అయితే తక్కువ మంట అయితే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలని చెప్పు. చూసారు కదా మన పెనం అనేది చాలా వేడిగా అయితే అయిపోయింది. ఇంకా మన బెల్లం అయితే తోలంగా ఇందులో అయితే వేసుకుందాం. చూసారు కదా బెల్లం అయితే వేసుకుంటున్నాను. మన బెల్లం అయితే ఇందులో వేసుకున్నాం. దీన్ని అయితే పాకం అయితే పెట్టించుకోవాలి. మంట అనేది తొక్కు పెట్టుకోవాలి. ఇంకా మనం పాకం అనేది చూసారు కదా మరిగిపోతుంది అప్పుడే. చూసారు కదా, ఇక ఈ పాకం కొంచెం పలచగా అవ్వడానికి ఇందులో కొంచెం వాటర్ అనేది అయితే పోసుకోవాలి. అప్పుడు పాకం అయితే కొంచెం పలచగా అయితే అవుద్ది. ఇక ఈ జీడి పిక్కలు ఎలా వస్తాయి, ఇక ఈ జీడి పిక్కల కోసం మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసాం. ఆ వీడియో అయితే వెళ్ళి అయితే చూడండి, మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. చూసారు కదా మన పాకం అయితే మరిగిపోయిందండి. మన పాకం మరిగిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ముందుగా ప్లేట్లోకి ఇలా వాటర్ అయితే తీసుకోవాలి. ఇందులో కొంచెం పాకం అయితే వేసుకోవాలి.
చూసారు కదా. ఇంకా పాకం అనేది ఇంకోండి ఇలా మెత్తగా అయితే ఇంకోండి ఇలా మీద అనేది తేలితే మనకి పాకం అనేది అయితే తయారైపోయినట్టు. చూసారు కదా, ఇలా జల్లీలో అయితే అవ్వాలి. ఇంకా మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాగా అయితే ఒకసారి చూస్తున్నారు కదా, మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందులో జీడిపప్పు అనేది అయితే వేసుకుందాం. ఇక మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందులో మన తీసుకున్న జీడిపప్పు అనేది అయితే వేసుకుందాం. ఇక మన జీడిపప్పు అయితే వేసుకున్నాం. నీట్గా అయితే కలిపించుకోవాలి. ఇలాగా ఎక్కడ అడిగి అట్టకూడదండి. తక్కువ మంటలో అయితే వేసుకుని కలిపించుకోవాలి. చూడండి, అప్పుడే మనకైతే పాకం అనేది అయితే కలిసిపోతుంది ఆ పిక్కలకి. అందుకే తక్కువ మంట అయితే పెట్టుకుని కలుపుకోవాలి మొత్తానికి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి నీట్గాని. మన జీడిపప్పు అయితే అయిపోయింది. మన చిక్కీ ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇక మన ఆ తీసుకున్న పాకం ఈ ప్లేట్లో అయితే వేసుకుందాం. చిక్కీ అనేది ముందుగా చిక్కీ అనేది అంటుకోకుండా ఇలా ఆయిల్ అయితే రాసుకోవాలండి ప్లేట్కి. చూసారు కదా, ఇక మనం అది చేసుకున్నది అయితే ఇంక ఇందులో అయితే వేసుకుందాం. దాని తొంపి దాంతో పాపిడి. ఇక మన తీసుకున్నది అయితే ఇలాగ ప్లేట్ నందు చుట్టూరు అయితే వేసుకోవాలండి. ఇక చూసారు కదా, మన చిక్కీ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని అయితే ఒక 10 minutes పక్కన పెట్టుకుంటే నీట్గా అయితే ఆరిపోద్ది. చూసారు కదా, మన చిక్కీ అనేది అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, చాలా బాగా అయితే వచ్చింది మన చిక్కీ. ఇది అయితే హెల్త్ కంటే అంటే చాలా మంచిది. జీడిపప్పు ఇందులో ఈ బెల్లం అయితే చాలా హెల్త్ కంటే చాలా మంచిది. ఇక మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుని ఉంటే కమెంట్ అయితే చేయండి. మీలో ఎంతమందికి జీడిపప్పు ఇష్టం, ఈ చిక్కీ ఇష్టం కమెంట్ అయితే చేయండి. ఇక చూసారు కదా, ఇక దీని టేస్ట్ ఎలా ఉందో నేను తినైతే చూపించేస్తాను. ఇక దీన్ని అయితే మనం తీసుకుందాం పదండి. చూడండి, మన చిక్కీ అయితే చల్లారిపోయింది. ఇంకా దీన్ని అయితే మనం కోసుకుని ముక్కలుగా అయితే తీసుకుందాం. ఇంకా ఇలా ఒక ఆకులకి అయితే తీసుకుని ఇంకా అట్ల పూలు అయితే తీసుకుని ఇలా కట్ చేసుకుందాం అండి, ఒక పిజ్జా లాగా. చూసారు కదా, ఇంక ఇలా అయితే కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల్లో అయితే. చూసారు, చాలా గట్టిగా అయితే ఉంది. ఇంకెలా ముక్కల్లో అయితే కట్ చేసుకుందాం. చూసారు కదా, మన చిక్కీ అనేది ఒక ఆకులకి అయితే తీసుకున్నాం. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మన చిక్కీ. ఒకసారి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక దీని టేస్ట్ అయితే ఎలా ఉందో నేను తినైతే చూపుతాను. ఇంకా చూసారు కదా, మన చిక్కీ అయితే తినేద్దాం. ఇంకా చాలా బాగుందండి. జీడిపప్పు బెల్లం ఉండి ఇంకా మన చిక్కీ అయితే చాలా అంటే చాలా బాగుంది. బా, ఇంకా దీని టేస్ట్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుందండి. ఇంకా చాలా తీగ అయితే ఉంది. ఇంకా మా కదా, మా ఫ్రెండ్స్ కూడా వస్తుంది, దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తారు, వాళ్ళు కూడా తిని. ఇంకా చాలా బాగుంది. ఇంకా దీని టేస్ట్ అంటే సూపర్గా ఉంది. ఇంకా ఇక ప్లేట్ మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. ప్లేట్ ఏది? ఇక చూసారు కదా, మా ఫ్రెండ్స్ అయితే పడిపడి అయితే తినేస్తున్నారు దాన్ని. టేస్ట్ అంతా నచ్చిందేమో. చూసారు కదా, పడిపడి తినేస్తున్నారు. చూసారు కదా, ఇంకెంతటితో మన వీడియో అయితే అయిపోయింది. మన వీడియో అయితే చాలా కష్టపడి అయితే తీసాం. చాలా కష్టపడి అయితే మన చిక్కీ అయితే చేసాం. మన వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారండి. ఇంకా కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇక మన వీడియో ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. మీరు అసలు ఏదన్నా కమెంట్ అయితే పెట్టండి. అసలు వీడియో ఎలా ఉందో మీరు చెప్తేనే కదా నేనైతే ఇంకా కొంచెం మారుతాను. అసలు వీడియో బాగుందో లేదన్నా మీరు అసలు కమెంట్ అయితే పెట్టండి. ఏదో ఒక కమెంట్ అయితే పెట్టండి. ఇంకా ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. చాలా కష్టపడి అయితే తీసాను. ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను. నన్ను అయితే ఇలా సపోర్ట్ చేయండి. ఇంకా ఇంతటితో ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.